కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మనం ఎవ్వరికీ భయపడకుండా బ్రతకడానికి మనకు కావలసిన 5 బలాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నప్పుడు మనకు కావలసిన 5 బలాలు. మొదటిది అప్పు తీసుకోవద్దు. క్రెడిట్ కార్డ్ ఉండవద్దు. దేనిని ఈఎంఐలు తీసుకోవద్దు. అసలు మీరు ఎవరికీ కట్టవలసిన అవసరం ఉండదు. మీ జీవితం ఎలా ఉండాలంటే పని బంద్ చేసి ఒక్క సంవత్సరం తిరుపతికి వెళ్ళి అక్కడ వారు పెట్టింది తినుకుంటూ ప్రశాంతంగా బతికినా కూడా నీకు ఏం కావద్దు. అసలు అప్పు చేయకుండా బ్రతకలేమని అంటారు. కానీ బ్రతకవచ్చు. నువ్వు భయపడకుండా బ్రతకాలంటే అప్పు తీసుకొని ఎవరికీ ఇవ్వకు. నెలకు కట్టే ఎలాంటి ఈఎంఐలు మరియు చిట్టీలు ఉండకూడదు. నీ దగ్గర ఉండాల్సింది డెబిట్ కార్డ్. అది ఏటీఎం క్రెడిట్ కార్డు కాదు. రెండవది ఎలాంటి చెడు అలవాట్లు ఉండకూడదు. అంటే గుట్కా, సిగరెట్, కళ్ళు, మందు అలవాట్లున్నా సరే మానుకో. ఎంతోమంది మారారు. నువ్వు కూడా అనుకుంటే మారగలవు. జస్ట్ మీకు మారాలన్న ఆలోచన, ఓపిక ఉంటే చాలు. వీటితో పాటు బయట అమ్మే ఎలాంటి ఆహారం తినకూడదు. అలాగే టీ, కాఫీలు కూడా తాగకూడదు. నువ్వు తినాలనుకుంటే ఇంట్లో చేసిన ఆహారమే తినాలి. అలాగే ఇంట్లో పెట్టుకున్న టీ, కాఫీయే తాగాలి. అది కూడా రోజుకు 2 సార్లు మించి తాగవద్దు. మీకు బయట తినాల్సి వచ్చినప్పుడు పండ్లు కొనుక్కొని తినండి. తాగాలనుకుంటే కొబ్బరి నీళ్లు తాగండి. మీరు ₹10 పెట్టి టీ తాగితే బదులు సేమ్ అదే ₹10కు 2 అరటిపళ్ళు వస్తాయి. చెడు అలవాట్లున్న ఎవ్వరూ ధైర్యంగా మరియు ప్రశాంతంగా ఉండలేరు. ఇక మూడవది అబద్ధం. అబద్ధం ఆడకూడదు. మిమ్మల్ని ఎవరైనా అడిగితే తెలిసిందే చెప్పండి. అది ఇతరుల గురించి అయితే తెలిసినా చెప్పకండి. ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు మూడో వ్యక్తి గురించి డిస్కస్ చేయకూడదు. ఒకవేళ డిస్కషన్ అవుతున్నా మనం నోరు జారవద్దు. మీకు చిన్న విషయం గురించి తెలియకపోయినా ఒప్పుకోండి. ఇక్కడ అందరికీ అన్ని విషయాల గురించి తెలిసే అవకాశం లేదు. అబద్ధాలు చెబితే ధైర్యంగా ఉండలేవు. మీరు ఒకవేళ చెప్పినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడుతుంది. ఇక నాలుగవది ఎవరికీ మోసం చేయకండి. మోసం చేసే అవకాశం ఉన్నా కూడా మోసం చేయవద్దు. అది కూడా అబద్ధంలాగే ఏదో ఒక రోజు తెలిసి మీరు సంపాదించుకున్న పేరు మొత్తం పోతుంది. ఇక ఐదవది మీరు ఏ ఏజ్‌లో ఉన్నా హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోండి. ప్రతి సంవత్సరం ఆ డబ్బులు వేస్ట్ అని మాత్రం అనుకోవద్దు. మనం ధైర్యంగా ఉండడం కోసం మనకు ఏదైనా జరిగితే ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ రాకూడదని మాత్రమే. ప్రతి సంవత్సరం రెగ్యులర్‌గా మీ ఇన్సూరెన్స్‌ని రెన్యువల్ చేసుకోండి. ఇవన్నీ పాటిస్తే బయట అందరూ భయపడుతున్నట్లు బ్రతకవలసిన అవసరం ఉండదు. పెళ్లి చేసుకొని పిల్లల కంటే మాత్రం మనం చనిపోయే వరకు భయపడుతూ బతకవలసి వస్తుంది. కానీ ఇందులో భయంతో పాటు ఎన్నో మంచి అనుభూతులు కూడా ఉన్నాయి. ఇక నిర్ణయం మీదే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.